హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆది మీడియా. అడ్వకేట్ అరణ్య గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఏపీలో ఐటీకి సంబంధించి అంటే మీరు చూస్తూ ఉంటారు కదండి, మెయిన్ ఐటీ రంగం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అగ్రికల్చరు మెడికల్ ఎంత ఇంపార్టెంటో ఐటీ కూడా, అంటే జాబ్స్, ఇది ఎంతవరకు డెవలప్ అయ్యిందంటారు? ఐటీ జీరో అండి. ఐటీ జీరో. అది చెప్పాను కదండి ఇందాకే మీకు. ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని ఫ్యూ ఫ్యాక్టర్స్ ఉంటాయి. విద్య, వైద్యం, ఉద్యోగం, అన్నిట్లో జీరో. మీరు చెప్పండి, ఏ రైతునన్నా వెళ్ళి మీరు ర్యాండమ్గా రాయలసీమకి వెళ్తారా, కోనసీమకి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారో వెళ్ళి ఒక రైతుని మీకు ఎలా ఉంది, మీ మీ వ్యాపారం కానీ మీ వ్యవసాయం కానీ ఎలా ఉంది అని జరుగుతుందని ఒక చిన్న బయట తీసుకోండి. పవర్ లేదు. పవర్ లేకపోతే వాళ్ళకి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి, పొలాలు ఎలా పండుతాయి? మరి కానండి ఒకటేనండి, ఇప్పుడున్న ఇంతమంది మినిస్టర్లు ఉన్నారు కదా, ఒక్కళ్ళైనా వాళ్ళకి ఇచ్చిన మినిస్ట్రీకి సంబంధించి క్యాపబుల్ ఒక్కళ్ళైనా ఉన్నారా? ఎందుకు లేరండి ఏపీలో. ఇప్పుడు మన తెలంగాణలో తీసుకుంటే కేటీ రామారావు గారు ఐటీ మినిస్టర్, మున్సిపాలిటీస్ మినిస్టర్. ఆయన ఒక ఐటీ ఎంప్లాయీ, ఆయనకు ఒక నాలెడ్జ్ ఉంది, చదువుకున్న లెర్న్డ్ మ్యాన్. ఆయనకి ఆ మినిస్ట్రీ ఇచ్చారంటే ఒక అర్థం ఉంది, క్వాలిఫికేషన్. ఈ మన ఆంధ్రాలో చూసుకుంటే ఏ మినిస్టర్కి కూడా కన్సర్న్డ్ మినిస్ట్రీ ఇవ్వలేదు. ఒక్క మినిస్టర్ కూడా మీరు చెప్పండి, ఒక పేరు చెప్పండి. ఎవరు లేరు. అది నిజమే. అది ఇప్పుడు అది కూడా నేను ఏమైనా అనేది ఏంటంటే క్వాలిఫికేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ, రూలింగ్ మినిస్ట్రీ అనేది మాటలు కాదు. మరి అట్లాంటిది ఇప్పుడు రోజా గారు కూడా వాళ్ళ భాష చూస్తుంటే, అంటే నాకు కూడా అంటే ఒక భాష చూస్తుంటే ఒక ఫార్మా చీఫ్ మినిస్టర్ని ఎదవాని తిట్టడం కానీ, నువ్వు ఒక లుచ్చాగాడు అని, ఇట్లాంటి మాట అయితే చాలా బాధాకరమైన విషయం అండి. ఎన్ని వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నా కూడా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్, పబ్లిక్ డొమైన్ ముందు, ఒక మీడియా ముందు, ఒక కెమెరా ముందు మాట్లాడేటప్పుడు కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తూ ఉంటారు. ఇలాంటి వాడుక భాష మాట్లాడుతూ ఉంటే మనం మన సమాజానికి, మనకు ఓటేసి గెలిపించిన వాళ్ళకి ఏం నేర్పిస్తున్నట్టండి? ఇప్పుడు ఎందుకు ఊ అంటే వెన్నుపోటు అంటారు, లేదా కోడికత్తి వీళ్ళు అంటారు, వాళ్ళు. ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ కోడికత్తి కేసు అనేది, అంటే మీరు చెప్పండి, అది అసలు ఇది జరిగి ఉంటుందా? అపోజిషన్ పార్టీ చేసి, నేను అదే అంటానండి. ఈ కోడికత్తి అని వీళ్ళు అంటారు, వెన్నుపోటు అని పదే పదే వాళ్ళు అంటారు. ఇది చెప్పుకోవడం వల్ల దేశానికి, రాష్ట్రానికి ఏమి ఉపయోగం అంటున్నాను. లేదు. మీ మేనిఫెస్టో ఏంటి, మా మేనిఫెస్టో ఏంటి, నా మేనిఫెస్టోలో ఎన్ని పనులు నేను చేశాను అని కాలర్ ఎగరేసి చెప్పండి. ఇంకెన్ని పనులు ఉన్నాయి, అది ఎప్పుడు చేస్తానో దానికి సంజాయిషి చెప్పండి. అంతేగాని ఈ వెన్నుపోటు, కత్తిపోటు ఇవన్నీ మాట్లాడుకుని రోజు ఎప్పుడు టీవీ పెట్టినా ఈ కత్తిపోటు, వెన్నుపోటు ఇదే కనిపిస్తుంది కదా. అది నేనేం చేస్తానని ఇరుపక్షాల వాళ్ళకి చెప్తున్నానండి నేను సామరస్యంగా. మా మేనిఫెస్టో ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకేమి చేయాలి, మీకు రోడ్లు లేవా, కరెంటు లేదా, వాటర్ లేదా, వరదల్లో ఏమన్నా నష్టం జరిగిందా, ఇవి మాట్లాడండి. ఏం తీర్చాలి మీకు, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీర్చాలనేది కూడా మాట్లాడండి. ఈ గతాన్ని గురించి కానీ, సార్ ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు కాదు సార్ 30 చేసుకుంటాను, ఒకళ్ళు చేసుకుంటారు, మీకేంటి? దానివల్ల ఆయనకి పడలేదు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు, అది పడలేదు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు, అది లీగల్ గానే కదా. అది నీ జనసేన మేనిఫెస్టో ఏంటి, మా మేనిఫెస్టో ఏంటి, ఆయనది ఎంతవరకు మీకు లబ్ధి చెందుతుంది, మాది ఎంతవరకు బాగుంది, మా దాంట్లో ఏం, ఆయన మేనిఫెస్టోలో నుంచి మేము ఏది తీసుకుంటే మాది బాగుంటుంది, వీళ్ళ మేనిఫెస్టోలో నుంచి వాళ్ళు ఏది తీసుకుంటే బాగుంటుంది, ఇది మాట్లాడండి. అంటే ఫ్రెండ్లీ నేచర్. అది పర్సనల్, పాస్ట్ ప్రజలకు అవసరం లేదు. కానీ ఒకటండి, ప్రజలకు అంతా తెలుసండి. పవన్ గారు ఏం జరిగింది, గతాన్ని రోజు ఇప్పుడు కుక్కని తీసుకెళ్తూ పంది 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 అంటే రేపటి నాడు మీ కుక్క అని తెలిసినా కూడా మీరు ఏమని పిలుస్తారు? పంది అని పిలుస్తారు. మరి గతం కానీ వ్యక్తిగత జీవితాలు కానీ చెప్పాల్సిన అవసరం మీడియాలో పదే పదే అవసరం లేదు అని నా భావం.